హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ దీక్ష పాప. సో నేను ఈరోజు చాలా సింపుల్ హెయిర్ స్టైల్ చూపిద్దాం అనుకుంటున్నాను. నేను మ్యాక్సిమం మీకు ఆల్రెడీ చెప్పినట్టే సింపుల్ హెయిర్ స్టైల్స్ చూపిస్తాను. ఏది టఫ్గా ఉండేది ఏది చూపిను. సో ఏంటంటే నాది చాలా లైక్ డ్రై హెయిర్ అనమాట. అంటే బాగా చుక్కులు పడిపోతూ ఉంటుంది. సో ఎక్కువ హెయిర్ స్టైల్స్ నేను ఎక్కువ నా హెయిర్ మీద ట్రై చేయలేను. బికాజ్ నా హెయిర్ కోఆపరేట్ చేయదు, అస్సలు చేయదు. సో ఇట్లాంటి సింపుల్ హెయిర్ స్టైల్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి నాకు. సో నేను ఏది సెలూన్కి వెళ్ళి చేయించుకోవటం కానీ అట్లా ఏం చేయను. సో ఇట్లా నాకు ఏదన్నా సింపుల్గా అనిపిస్తే ఇట్లా ట్రై చేస్తూ ఉంటాను. సో అవి చాలా బాగుంటాయి. సో ఏం లేదు గైజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలుగా పాపిడి తీసుకొని ఎప్పుడూ అల్లుకుంటున్నట్టే సైడ్ ఫ్రెంచ్ అంటాం దీన్ని. సో అలా అల్లుకోవాలి. బట్ ఈ హెయిర్ స్టైల్లో ఏంటంటే ఎండింగ్ వరకు, అంటే చెవు వరకు అల్లుకోవద్దు, హాఫ్ వరకే అల్లుకోండి. మీన్స్ ఒక 5 or 4 టైమ్స్. ఆల్రెడీ మీరు వీడియోలో చూస్తున్నారు కదా. సో ఇలా అల్లుకుంటున్నప్పుడు చాలా లూజ్గా అల్లేసుకోండి. సో ఎందుకంటే లూజ్గా అల్లు ఎందుకు వేసుకోమన్నానో మీకు వీడియో చూస్తూ ఉన్నప్పుడు అర్థమవుతుంది. సో ఇలా హాఫ్ అల్లేసేసుకొని ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఆపోజిట్ సైడ్లో పుల్ చేయండి. సో అలా ఇప్పుడు నేను ఫింగర్తో చూపించాను కదా. సో అలా ఫ్రంట్కి లాగండి. సో అలా లాగడం వల్ల ఏంటంటే మీకు లాస్ట్లో మీకు అర్థమవుతుంది అలా ఎందుకు లాగామో. సో ఇప్పుడు నేను చెప్పినా మీకు అర్థం కాదు. సో ఇలా ఫస్ట్ ఆపోజిట్ సైడ్లో లాగాక అలా ఎండింగ్ వరకు కూడా లాక్కోండి. మీకు లూజ్ అయిపోతుందేమో, హెయిర్ తిత్తులుగా వస్తుందేమో అని అలా అనుకోవద్దు. ఇప్పుడు నా చూస్తున్నప్పుడు కూడా మీకు అలానే అనిపించవచ్చు, ఏంటి ఇలా వచ్చింది అని. వన్స్ మనం మొత్తం చేశాక బాగుంటుంది. సో ఇప్పుడు నేను కొంచెం టైట్గా లాగేసాను, అందుకనే కొంచెం లూజ్ అయిపోతే మళ్ళీ ఒకసారి తీసుకొని అల్లేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఏదైతే ఆపోజిట్లో చేసామో మిగిలిపోయిన అల్లు ఉంటుంది కదా, సో దాన్ని కూడా మనం ఇట్లా లాక్కోవాలన్నమాట. సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. సో ఇలా కొంచెం అల్లుకోండి, అంటే కింద మొత్తం లాగాక ఇంకొంచెం టైట్గా అల్లండి. సో అల్లేయడం వల్ల ఏంటంటే కింద లూజ్ అయిపోదు. సో చాలామంది ఏంటంటే నేనైతే ఇట్లా క్లిప్స్ పెట్టేస్తాను డైరెక్ట్గా, కానీ కొంతమందికి ఫస్ట్ టైం అలా వేసుకునే వాళ్ళైతే లూజ్ అయిపోతుంది మొత్తం పైన. ఎందుకంటే మనం ఆల్రెడీ పైన లూజ్ చేసాం కాబట్టి కింద ఒకవేళ మనం లూజ్గా ఉంటే పైన కూడా మొత్తం లూజ్ అయిపోయి మొత్తం వేస్ట్ అయిపోతుంది హెయిర్ స్టైల్. సో అందుకనే ఒక సేఫ్ సైడ్గా మన చిన్నపిల్లలకి పెడతారు కదా, లైక్ బ్లాక్ రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, వాటిల్ని పెట్టుకోండి. సో అది పెట్టుకోవడం వల్ల ఏంటంటే టైట్గా ఉంటుంది, కొంచెం సేఫ్ సైడ్గా కూడా ఉంటుంది. సో ఇవన్నీ చూసారు కదా. సో ఇలా ఫాల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో నేను 2 వేసుకొని వచ్చాను. యాక్చువల్గా వీడియోలో 2 చూపిస్తే లెంత్ ఎక్కువైపోతుందని వీడియో ఆఫ్ చేసేసి ఇటు సైడ్ వేసుకొని వచ్చానమాట. సో నేనైతే అసలు హెయిర్ కోంబి యూస్ చేయను. సో వెనకమాల నీట్గా చేసుకొని ఇప్పుడు ఈ 2 పాయలు ఏదైతే ఉందో వాటిల్ని వెనక్కి పెట్టుకోవాలి అనమాట. అంటే మన టిక్ ట్యాగ్స్ ఉంటాయి కదా, వాటిల్ని యూజ్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఆ పాయల్ని పైకి పెట్టుకోవద్దు, కిందకి జారిపోతున్నట్టు పెట్టుకోండి, అదే స్టైల్ అని చెప్తున్నాను. యాక్చువల్గా వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వద్దు అని చెప్పి వాయిస్ డైరెక్ట్గా చేశాను. బట్ ఏంటంటే నాయిస్ ఎక్కువ ఉందన్నమాట. సో దానివల్ల మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇలా మంచిగా పెట్టుకోండి. నాకు ఇటు సైడ్ బాగా వచ్చింది, అంటే రైట్ సైడ్ అల్లుకోవటం బాగా వచ్చింది. లెఫ్ట్ సైడ్ ఏంటంటే వీడియో చేయడం వల్ల, అంటే వీడియో చేస్తూ మీకు చూపించడం వల్ల ఇటు కొంచెం మెస్సీగా రాలేదు, నీట్గా వచ్చింది. కానీ నాకు నీట్గా అసలు ఇష్టం ఉండదు, మెస్సీగానే ఇష్టం. సో ఇక్కడ ఏంటంటే ఎదర బ్యాండ్స్ తీస్తాం కదా, అంటే ఫంకులు తీస్తామంట కదా. సో వాటిని ఏంటంటే మనం ఎక్కువ కర్ల్స్ చేయలేము ఎందుకంటే చిన్నవే కాబట్టి. సో నేను ఏం చేస్తానంటే ఇట్లా ఫింగర్కి చుట్టేసుకొని ఒక 5 seconds or 10 seconds అలా ఉంచుతాను. సో అలా ఉంచితే ఇలా తీస్తున్నప్పుడు సేమ్ మనం ఎట్లా చుట్టామో అట్లా వస్తుంది. సో కొంచెం తడిగా ఉండాలన్నమాట ఆ హెయిర్. సో నేను ఎప్పుడు ఇలానే చేస్తాను. సో అలా 2 sides తీసుకోండి. ఎప్పుడైనా సరే సైడ్ ఫ్రెంచ్ చేస్తున్నప్పుడు ఇట్లా
ఫ్రంట్ బ్యాండ్స్ తీసుకున్నాను. మొత్తం అయిపోయాక చూసుకొని మురిసిపోతున్నా, భలే వచ్చిందని. ఈ హెయిర్ స్టైల్ మ్యాక్సిమం అన్నిటి మీదకి బాగుంటుంది. సో ఎందుకు బాగుంటుంది అంటే ఇలా ఫ్రంట్ ఇట్లా చెవుల దగ్గర హెయిర్ పడుతూ ఉంటుందన్నమాట. సో దానివల్ల చాలా లుక్ వస్తుంది. సో లాంగ్ హెయిర్ వాళ్ళైతే ఈ క్లిప్ పెట్టుకోండి, ఎందుకంటే సేఫ్ సైడ్గా. బికాజ్ లాంగ్ హెయిర్ బండి మీద ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు జుట్టు ఎగిరిపోతా పాడవుతుంది. సో షార్ట్ హెయిర్ వాళ్ళంటే ఫ్రంట్కి వేసేసుకుంటారు, వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు. బట్ లాంగ్ హెయిర్ వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. సో అందుకనే సేఫ్ సైడ్గా క్లిప్ పెట్టేసుకోండి. ఆ కింద ఎక్స్ట్రా అల్లు ఉంది కదా, అది తీసేసుకోండి. సో తీసుకుంటే మంచిగా కనిపిస్తుంది. సో ఇలా ఫైనల్గా తీసేసుకున్న తర్వాత టిక్ టాక్స్ కూడా నేను సేఫ్ సైడ్కి పెట్టాను, లూజ్ అవ్వకుండా. సో మ్యాక్సిమం ఫస్ట్ టైం వేసుకున్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ టైం అవుట్పుట్ అనేది రాదు. సో అందుకనే సేఫ్ సైడ్గా ఇట్లా క్లిప్స్ పెట్టుకోవడం అట్లా దగ్గర పెట్టుకోండి. బికాజ్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళిపోయి అక్కడ ఏదైనా అయితే మళ్ళీ అదొక పెద్ద ప్రాబ్లం. అందుకే ఏదన్నా ముందే ఒక సేఫ్గా పెట్టుకోండి అనమాట. సో ఫైనల్గా అయితే అవుట్పుట్ సూపర్ ఉంది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.